నమస్తే. ఫ్రీ బస్సులు వదిలినారు సార్, సంతోషమే. మహిళలకి అని చెప్పినారు, సంతోషమే. నేనేం మహిళలకు విరుద్ధంగా చెప్పడం లేదు సార్. కానీ మీరు ఒక మాట మర్చినారు సార్. మీరు చంద్రబాబు నాయుడు గారు సార్ ఒక మాట మర్చినారు. ముందు బ్యాడ్జ్ ఉండే, లైసెన్స్ ఉండే ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. ప్రతి డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవరు, ఆటో డ్రైవరు, ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు వాహన మిత్ర డబ్బులు ఇస్తారని చెప్పినారు. కానీ ఇప్పుడు డ్రైవర్లకి ఆడిస్తూ ఉంటారు సార్. మీరు డ్రైవర్లకి ఇవ్వడంలే, మీరు ఓనర్లకి ఇస్తూ ఉంటారు. మీరు ఓనర్ కమ్ డ్రైవర్లకే ఇస్తూ ఉండేది. మీరు ఓనర్కి 4 బండ్లు ఉంటాయి, దాంట్లో ఒక బండికి అప్లై చేస్తే అతనికి డబ్బులు వస్తాయి. డ్రైవర్లకి ఇవ్వడంలే, మీరు ఓనర్ కమ్ డ్రైవర్లకే ఇస్తూ ఉండేది. మీరు మాట మర్చినారా? మేమైతే మర్చిపోం సార్. మీరైతే కార్యకర్తలు ఎలక్షన్లో రాకముందు కార్యకర్తలకి సేవ చేసే తల్లి లాంటి మీ పార్టీకి సేవ చేసే కార్యకర్తలకి మీరు మర్చిపోతారేమో, కానీ మేము మా డ్రైవర్లకి ప్రాణం పోతే కూడా మేము మర్చిపోము. మా సంస్థలు అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ముందులాగా లేవు. మన యూనియన్లు, మన సంస్థలు ముందులాగా లేవు. ఇప్పుడు ప్రాణం పోయినా మన డ్రైవర్ల అన్నలకి ప్రాణం పోయే వరకు కూడా తోడుగానే ఉంటాం. మీరు మర్చిపోయింటారేమో, కానీ మేము మర్చిపోలేదు. 15,000 రూపాయలు ఇస్తే ఏం ఘనకార్యం చేసేసినారు సార్. తమ్ముళ్ళు, సంతోషమా? ఎక్కడ సార్ సంతోషము? రోజుకి 42 రూపాయలు, 40 రూపాయలు పడుతూ ఉండదు. సంవత్సరానికి మీరు ఇస్తూ ఉండే ఆ బిచ్చము 40 రూపాయలు రోజుకి. ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఇప్పుడు చూడండి, మీరు ఉదయం పొద్దున్న 10 గంటలకి లేచినట్టు కాదు, ఉదయం 5 గంటలకి లేచి రోడ్లపైన చూడండి. ఆటోలలో ఒక్కొక్క ఆటో ఖాళీపోతుంది, ఒక్కొక్క ఆటోలో ఒక్కొక్కరు కూర్చొని పోతూ ఉన్నారు. మీ ఫ్రీ బస్సుల ఎఫెక్ట్ వల్ల ఖాళీ ఆడ కాపలా కాస్తూ ఉంటారు. రాండిమ్మా ఎక్కండిమ్మా ఆటోలో అని కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు ప్యాసింజర్లు అయ్యి. ఆ పరిస్థితి తెచ్చేసినారు. మీరు రోడ్లపైకి ఈడ్చేసినారు ఆటో వాళ్ళ బతుకులు. కనికరించండి సార్. మీరు రోజుకు 400 కాదు ఇస్తూ ఉండేది, మీరు 40 రూపాయలు ఇస్తూ ఉంటారు రోజుకి. దొందే. ముందు ప్రభుత్వం ఇలానే చేసింది. కార్యకర్తలకి పట్టించుకోలేదు, డ్రైవర్లకి పట్టించుకోలేదు. డ్రైవర్లు ఇప్పుడు ఓటుతోనే సమాధానం ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? నమస్కారం.